పండుతుంది. అట్లాగే అక్కడ గంజాయి, శీలవతి గంజాయి, మొత్తం 4 రకాలైన గంజాయి పండుతుంది. ఏఓబిలోనే అది ప్రత్యేకం. లేదా అన్ని అడవుల్లో పెంచుకోవచ్చుగా, ఎందుకు పెంచరు? ఓన్లీ అక్కడే పండుతాయి. అది అంటే అక్కడ వాతావరణం దానికి అనుగుణం. అక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఒక పెద్ద మాఫియా వ్యవస్థ నడుస్తుంది. ఎట్లాగా? గంజాయి పండించేవాళ్ళు, దాన్ని కోసేవాళ్ళు, ఎండబెట్టేవాళ్ళు, ఎండబెట్టిన గంజాయిని అట్లాగే పార్సిల్ ఒక రకం నడుస్తుంది. సిగరెట్లు తయారు చేసేది ఒక బ్యాచ్ గంజాయితో. చాక్లెట్లు, తర్వాత దాన్ని ఏంటది లిక్విడ్ టానిక్ లాగా ఉంటది, మందుల టైపులో ఆయుర్వేదం మందులు అని చెప్పేసి కొన్ని తయారు చేయడం. దగ్గరగా అక్కడ కొన్ని వేల రకాలైనటువంటి కొన్ని వేల మంది డిపెండ్ అయి ఉన్నారు. అంటే ఒక పెద్ద పరిశ్రమ, ఇంకా కొన్ని వేల మంది డిపెండ్ అయి ఉన్నారు దాని మీద. నువ్వేం చేయగలవు దాని మీద? నిజంగా తెలీదా? లోకల్ గా ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈడ కూర్చుని మనం ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం ఏంటి? అందులో ఆ ఏరియా వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఇప్పుడు మంత్రులు నేను వెళ్ళి కవర్ చేశానండి ఆ రోజుల్లో. వాళ్ళతో మాట్లాడుకుని మనం నీ పేరు, నీ ఫేస్, మొహం చూపించనంటే మొహానికి గొడగట్టుకుని మాట్లాడారు. గంజాయిది నేను కవర్ చేసి వచ్చాను స్టోరీలు. 2000 ఏది ఎప్పుడు నేను 2008-9లో కవర్ చేసింది స్టోరీ. 2008-9 ఇప్పుడు 24. ఇంకా దాని గురించి ఉపన్యాసం చెప్తుంటే అప్పటికి